పేద ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి ధ్యేయంగా గత 2 ఏళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాపాలనను ఆదర్శంగా తీసుకుని బొమ్మరాజ్పేట గ్రామ పంచాయతీలో సైతం ప్రజాపాలన అందించాలని కొత్తగా కొలువుదీరిన పాలకవర్గానికి వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గండి నరసింహగౌడ్ సూచించారు. మండల కేంద్రంలో కొత్తగా కేటాయించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ముఖ్య అతిథిగా హాజరై గ్రామ పంచాయతీ కొత్త పాలకవర్గంతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన అందరికీ అందేలా చూడాలని, గ్రామ అభివృద్ధికి పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోవూరు వీరేశం, ఉప సర్పంచ్ ఉప్పరి నర్మద, వార్డు సభ్యులు తలారి శేఖర్, నవీన్, చౌదరిపల్లి పాండు, కుమ్మరి శ్రీను, సికిందర్, డప్పు వెంకటయ్య, చిట్లపల్లి రాము, ఉప్పిరి శ్రీను, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.